ఆ జ్ఞాపకాలు అనేటి అంటే ఒక్క జ్ఞాపకం అనేటి కాదు కానీ దాని వెనుక ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. మొదటి జ్ఞాపకం అంటే నా శివుని గుడి ఒకటి, అమ్మవారి గుడి టెంపుల్ ఒకటి. అక్కడ స్పెషల్ ఏంటిదంటే శివుని గుడి ఒకటి ఉండే స్పెషల్. అది బస్ స్టాండ్ పక్కగా శివుని గుడి. అది మెయిన్ అన్నట్టు. ఎవరు వచ్చినా ఆ గుడి దగ్గరికి పోయి అక్కడ కూర్చుందరు అన్నట్టు అందరూ. అది ఒకటి అమ్మవారి టెంపుల్ ఒకటి. ఇవి చాలా అర్థమైన కొన్ని వందల సంవత్సరాల కింది గుళ్ళు అన్నట్టు ఇవి. స్పెషల్గా దాంట్లో నా ఇల్లు ఒకటి. ఆ ఇల్లు నాది ఒక పరుపు బండ మీద ఇల్లు. అక్కడ ఎవరిది పరుపు బండ మీద ఇల్లు లేదు. నాకు దాదాపు ఇవాళ నుంచి ఒక 48 ఏళ్ళ కింద అప్పుడు చూసిన రోల్ అంటారు కదా, రోలు మనం సామాన్యంగా అందరేమో బయట కొనుక్కొచ్చి రోల్ పెట్టుకుంటారు. అక్కడ అట్లా కాదు. మా పరుబండ దాదాపు 100 గజాల మీద పరుబండ ఉంటుంది. దానిపైననే రోల్ దాంట్లోనే చేశారన్నట్టు. ప్రతి ఒక్కరు వచ్చి మా ఇంటి ముందు వచ్చే రోల్లో ఏదైనా దంచి నూరి ఏదైనా అక్కడ నుంచి తీసుకుపోదురు. అలాంటి చూడాలని నాకు చాలా ఇది ఉండే. దాదాపు నేను 45 సంవత్సరాలు అయింది అక్కడ పోయిన తర్వాత అక్కడ చూస్తే నేనే షాక్ అయిపోయాను. చూస్తూ ఉంటే ఆ శిథిలమైన ఊరు. నేను అసలు ఆ కళలో నేనప్పుడు పోయినప్పుడు దాదాపు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉండొచ్చు, దాదాపు ఆ ఏ వయసులో ఉండొచ్చు. కానీ నాకు ఆ కొన్ని జ్ఞాపకాలు అట్నే మనసులో ఉన్నాయి, నేను పోవాలా చూడాలన్నట్టు. మొన్న మా బాబాయ్ చెప్తే, అరే ఇట్లా వాటర్ తగ్గినారా ఒకసారి పోయిరా మన ఊరు సీర్లవంచకి, పోతే మన ఇల్లు కనిపిస్తుందా చూసిరా అని చెప్తే ఆయన చెప్పడం వల్ల నేను పోయి రావడం జరిగింది. పోతే చూస్తే అక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఆ బండ అట్నే ఉంది, ఆ రోల్ అట్నే ఉంది. ఇల్లు దాదాపు శిథిలమైన అయిపోయినాయి. అక్కడ ఆ బండ అనేది ఒకటి అయితే కనిపించింది. నాకు స్టార్టింగ్లో కనిపించలేదు. మా పెద్దక్క కూడా అక్కడికి వచ్చిన తర్వాత చెప్పింది, కాదురా ఇదే బండ మనది, ఇక్కడ రోల్ ఉంటుంది, ఆ రోల్ చూడు నీకు కనిపిస్తుంది. అక్కడ దాదాపు చూస్తే మాకు అక్కడ కనిపించింది, మట్టి కింద కుడుకపోయింది. అది ఆ మట్టి చేతితో తీస్తే అక్కడ రోల్ కనిపించింది. అప్పుడు నాకు ఆ పాత జ్ఞాపకాలు, అప్పుడు 45 ఏళ్ళ కింద జ్ఞాపకాలు అన్నీ నాకు జ్ఞాపకం వచ్చినాయి. అక్కడ దాదాపు మాకు ఎవరెవరి ఇల్లు ఉన్నాయి అన్ని జ్ఞాపకాలు వచ్చినాయి. అవి చూసినాం. దాదాపు మా చుట్టాలు దాదాపు దాదాపు 7-8 మంది ఉన్నారు అప్పుడు తాతలు. వాళ్ళందరి ఇల్లు పక్కకే ఉన్నాయి, కానీ శిథిలావస్థలో ఉన్నాయి అన్నీ. మా ఇల్లు కూడా మొత్తానికి శిథిలమైపోయింది. అవి అన్నీ చూసిన తర్వాత అలాంటి చూడడం జరిగింది. కానీ ఆ చిన్న ఊరు కూడా కాదు, దాదాపు నా అంచనా ప్రకారం 5,000 నుంచి 10,000 ఇళ్ళ ఉన్నాయి ఆ ఊరు. అంత పెద్ద ఊరు అన్నట్టు. ఈరోజు చూస్తే దాని ఫోటోలు తీస్తే నేను షాక్ అయిపోయాను. నేను మొత్తానికి అంత పెద్ద ఊరు. దాదాపు 45 ఏడుపు వచ్చింది అక్కడ పోయిన తర్వాత. అసలు ఏంది ఇది పరిస్థితి, మనం ఎక్కడున్నాం, ఏంది అసలు మనదేనా ఇల్లు, మనదే ఊరా ఇది, అసలు అట్లా అనిపించింది. అది చాలా బాగా అనిపించింది నాకైతే. అసలు అక్కడ నుంచి దాదాపు నేను ఒక 2 అవర్స్ అయితే అక్కడ నుంచి ఎక్కడ కదలలేదు. అక్కడ కూర్చున్నాను నేను, చూసి చాలా మంచిగా అనిపించింది నాకు. అయితే ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే. లక్కీగా అక్కడ ఎండ కూడా ఎక్కడ లేకుండే. అక్కడ నుంచి మొత్తం దృశ్యాలు నేను తీసుకున్నా. చెరువు కూడా చాలా వరకు వాటర్ తగ్గినాయి, వాటర్ మొత్తం కిందికి పోయినాయి. ఇక చాలా మంచిగా అనిపించింది నాకు. అట్లా చూస్తూ అందరు ఇక మేము బేస్తున్నాం కాబట్టి పక్కకి ఇప్పుడు వాటర్ వచ్చినాయి. వాటర్లో అక్కడనే షికారు చేసి ఇంటికాడ వదురు. అది వాగు. ఆ టైంలో మేము నాంపల్లి గుట్ట నుంచి నడుచుకుంటా ఆ రుద్రారం నుంచి నడుచుకుంటా వాగు నుంచి దాదాపు 4-5 కిలోమీటర్ ఉష్కెలా నడుచుకుంటా ఇక్కడ వస్తుంటే ఒక టైంలో కొన్ని ఏళ్ళ కింద. కానీ ఇప్పుడు అలాంటివి వస్తుంది లేదు. ఇప్పుడు డైరెక్ట్ బస్సే పోతుంది అక్కడి వరకు. ఇక అక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి. ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి మేము నడుచుకుంటూ పోయినాం. లేదంటే దాదాపు ఒక 3-4 కిలోమీటర్ దూరమే ఆపి ఇక మనం పోలేం. అక్కడ వాటర్ ఉంటాయి. దాదాపు మా ఇంటి పైన, మా ఇల్లు ఉన్న దగ్గర 40 నుంచి 50 ఫీట్లు వాటర్ ఉంటాయి పైకి. ఇప్పుడు దాదాపు మా దగ్గర నుంచి 500-600 ఫీట్లు దూరంగా ఉన్నాయి వాటర్. కానీ వాటర్ వచ్చినప్పుడు అయితే మినిమం 40-50 ఫీట్లు మా ఇంటి పైన వాటర్ ఉంటాయి అక్కడ. అంత డౌన్ ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడు లోపలికి ఉంది అంతా. అలాంటి ఇది మీకు చాలా మంచిగా చాలా అంటే చాలా. నేను చెప్తున్నా కదా, 2 గంటలు సేపు అక్కడ కూర్చున్నాను నేను. తిరిగిన మొత్తం ఆ ఊరు తిరిగిన, గల్లీ ఇక అక్కడనే కదా. నేను చిన్నప్పుడు అక్కడనే మా నాన్నమ్మ దగ్గర నేను అక్కడనే పెరిగినా కదా, కొన్ని రోజు అక్కడనే ఉన్నా అన్నట్టు. నడుచుకుంటూ రావడం, ఆ దారి, ఆ రోడ్లు, ఆ ఇల్లు, స్పెషల్గా గుడి, ఆ బస్ స్టాండ్, అవి యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉన్నాయి అట్నే ఉన్నాయి. పక్కన ఉన్నాయి అవి అన్నీ ఉన్నాయి. అవన్నీ ఆ రాయి కూడా ఆ టైంలో పెట్టిన రాయి, కోళ్ళ మీద కమ్మే రాయి, ఆ రాయి కూడా ఇప్పటికీ అట్నే ఉంది. దాన్ని ఎవరు ముట్టుకోలేదు ఇంకా. అలాంటి చాలా బాగుంది. ఇక ఆమె కూడా ఆశ్చర్యపోయింది. అసలు ఏమిదా తమ్మి, నువ్వు ఉన్న వల్ల నేను ఇక్కడ రాగలిగినా, లేదా నేను రాకపోతుంటే నా అదృష్టం కూడా బాగానే ఉన్నట్టుంది. నీతో పాటు నాకు కూడా చూడడానికి దొరికింది.
మన 7 మందిలో మనం 2-3 చూసిన ఇల్లు ఇది. ఇంకా ఇంత తతి మా అక్కలు కూడా ఎవరు చూడలేరు. నువ్వు ఇక్కడ 2-3 నెలలు ఉన్నావు కాబట్టి నీకు కూడా జ్ఞాపకాలు చాలా ఉంటాయి. ఇంకా నేనైతే చాలా చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నా కాబట్టి నాకైతే నేను చూడంగానే గుర్తుపెట్టిన. చాలా బాగుందిరా తమ్మి, నేను జన్మను మర్చిపోను అంటుంది మా అక్క. ఎందుకంటే చిన్నటి జ్ఞాపకాలు కదా. నీ కొడుకు దాన్ని చూసాను కదా, నీ కొడుకు ఎట్లా? ఇక కొడుకు కంటే ఇవాళ కొత్త జనరేషన్ కదా, వాళ్ళకంతా దాని మీద పట్టింపు ఉండదు. చూసిండు అంతే, ఆయన సంబరం పడ్డాడు, అరే మా డాడీ సంతోషపడుతుండే కదా అన్నట్టు. అతను కూడా కూర్చున్నాడు అక్కడ చాలాసేపు. అట్లా ఈ జర్నీ చాలా బాగా జరిగింది మాకు.